మాట అనేసి వదిలేసింది. దాని తగ్గట్టుగా విచారణలు కానివ్వండి, ఎంక్వైరీలు కానివ్వండి, ఇవన్నీ జరిగే క్రమంలో ప్రభుత్వానికి అనుకూలంగానే రిపోర్ట్స్ వస్తాయి అన్నదాన్ని ఒక అనుమానం కూడా వ్యక్తం చేశారు. సో ఎలా చూడాలంటారు ఈ రెండు పాయింట్స్ని కంక్లూడ్ చేయండి. ఒకటి నేను అదాని విషయం గురించి నేను చెప్తాను. ఇప్పుడు తెలంగాణలో రెండు ఆన్ గోయింగ్ పవర్ ప్రాజెక్ట్స్ విషయాలలో ఒకటి భద్రాద్రి పవర్ ప్రాజెక్టు 1040 మెగావాట్లు అది పూర్తి అయిపోయింది. దాన్ని దేంతో పూర్తి చేశారు? సబ్ క్రిటికల్ టెక్నాలజీ తోటి పూర్తి చేశారు. యాక్చువల్ గా దేంతో చేయాలంటే సూపర్ క్రిటికల్ టెక్నాలజీ తోటి పూర్తి చేయాలి. అది అయిపోయింది. ఇక మిగిలింది ఏంటి అంటే గత 8-9 సంవత్సరాలుగా 2 సంవత్సరాల్లోనే పూర్తి చేయాలి అగ్రిమెంట్. అదే బిహెచ్ఎల్ తో ఉన్నటువంటి అగ్రిమెంట్ ఏంటంటే యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ ని 2 సంవత్సరాల్లో పూర్తి చేయాలనేది. కానీ ఇప్పుడు 8-9 సంవత్సరాలు అవుతున్నా గానీ ఆ పవర్ ప్రాజెక్ట్ ని పూర్తి చేయలేదు. ఆ పవర్ ప్రాజెక్ట్ ని పూర్తి చేయాలి అంటే మనం వాడాల్సింది సబ్ క్రిటికల్ టెక్నాలజీ కాదు, సూపర్ క్రిటికల్ టెక్నాలజీ వాడాలి యాదాద్రికి కూడా. అది విభజన చట్టంలో ఉన్నటువంటి అంశంగానే మనం చూడాలా. అయితే ఇప్పుడు బిహెచ్ఎల్ సబ్ క్రిటికల్ టెక్నాలజీతో పూర్తి చేయడానికే సిద్ధపడుతుంది తప్ప వాళ్ళు సూపర్ టెక్నాలజీ తోటి సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో పూర్తి చేయలేరు. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం దగ్గర ఉన్న ఆలోచన ఏంటి అంటే బిహెచ్ఎల్ యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ ని పూర్తి చేయడానికి ఇంకా చాలా టైం తీసుకుంటుంది, వాళ్ళు పూర్తి చేయలేరు, వాళ్ళు వాడుతున్న టెక్నాలజీపై కూడా వీళ్ళకి అనుమానాలు ఉన్నాయి. కాబట్టే ఇప్పుడు వాళ్ళు ఏంటది మరి బిహెచ్ఎల్ కి ఇచ్చినటువంటిది ఏంటది టెండర్, కాంపిటేటివ్ టెండర్ లో వచ్చినటువంటి అగ్రిమెంట్ కాదు, అది నామినేషన్ పద్ధతి పైన ఇచ్చింది. కాబట్టి మేము ఇప్పుడు ఓపెన్ బిడ్ కి వెళ్ళేసి అది అదానికో ఇంకొకళ్ళకి ఎవరు వచ్చినా గానీ గవర్నమెంట్ పెట్టేటటువంటి కండిషన్లకు అనుకూలంగా వచ్చేటటువంటి కాంపిటేటివ్ పవర్ కాంట్రాక్ట్ తోటి ఎవరు వస్తే వాళ్ళకి ఇవ్వాలనేటటువంటి ఒక ఆలోచన చేస్తున్నమాట వాస్తవం. అది ఒకటి. రెండోది ఏంటి అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రధానంగా లేవనెత్తుతున్నటువంటి అంశం ఏంటంటే తెలంగాణలో 62,000 డిస్కంలకు 62,000 కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్నాయి. 80 విద్యుత్ సంస్థలు 81,000 కోట్ల రూపాయల అప్పు ఉంది. అంటే మొత్తం కలిపి డిస్కంల నష్టాలు, విద్యుత్ సంస్థలకు ఉన్నటువంటి అప్పులు 1,43,000 కోట్లు. ఇంత పెద్ద ఎత్తున అప్పుల్లోకి ఎందుకు ఇవి మునిగిపోయాయి? రెండోది మీరు చేసుకున్నటువంటి అగ్రిమెంట్స్ లో కాంపిటేటివ్ ఓపెన్ టెండర్ బిడ్డింగ్ కాకుండా నామినేషన్ పద్ధతి పైన ఎందుకు ఇచ్చారు అనేటటువంటిదే జ్యుడిషియల్ ఎంక్వైరీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. జ్యుడిషియల్ ఎంక్వైరీ ఎల్ నరసింహారెడ్డి ఒక లేఖ రాస్తూ తను ప్రెస్ మీట్ లో చెప్పింది ఏంటి అంటే జూన్ 15 వరకు అందరితోటి మేము తీసుకున్నాము, కేసీఆర్ కూడా తర్వాత విద్యుత్ మంత్రి వచ్చి సమాధానం చెప్తే సరిపోతుంది, సిఎండి ప్రభాకర్ రావు వచ్చి సమాధానం చెప్తే సరిపోతుంది అని అన్నారు. కానీ వాళ్ళు అడిగిన గడువు ఏంటది జూలై చివరి వరకు మేము సమాధానం ఇస్తామన్నారు. కానీ జూలై చివరి వరకు సమాధానం ఇవ్వకుండా ఈ లోపల హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టులో కాలేదని సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? జ్యుడిషియల్ ఎంక్వైరీని ఆపమని చెప్పలేదు. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తున్నటువంటి జడ్జి పైన మీకు అనుమానాలు ఉన్నాయి కాబట్టి జడ్జిని మీరు మారుస్తారా అని ప్రభుత్వాన్ని అడిగితే ప్రభుత్వం అభ్యంతరం పెట్టలేదు. మేము జడ్జిని మారుస్తాము, మాకు జ్యుడిషియల్ ఎంక్వైరీ నిష్పక్షపాతంగా జరగాలి అనేటటువంటిదే మా ఇంటెన్షన్, జడ్జి ఎవరు ఉన్నా మాకు అభ్యంతరం లేదన్నటువంటి క్రమంలోనే ఇదంతా వచ్చినటువంటి విషయాన్ని మనం చూసాం. అయితే ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ చేస్తున్నది ఏంటంటే తెలంగాణలో 24 గంటల విద్యుత్తు, పవర్ కట్ లేనటువంటి విద్యుత్తు మా వల్లనే జరిగింది, మేము ఇంత చేసాము అనేటటువంటి ఒక ఎస్టాబ్లిష్మెంట్ ప్రజల్లోకి పంపేటటువంటి ప్రయత్నం చేస్తుంటే ఇవాళ శాసనసభలో జరిగినటువంటి చర్చ ఏంటి అని అంటే ఇది మీ వల్ల కాదు, ఇది జయపాల్ రెడ్డి గారి వల్ల జరిగినటువంటి ఒక డెవలప్మెంట్ అనేటటువంటి విషయాన్ని కొత్తగా శాసనసభలో ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు. అప్పుడు విభజన చట్టంలో జరుగుతున్నటువంటి సందర్భంలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం మీద కాకుండా వినియోగం ఆధారంగా మీరు మాకు కేటాయింపులు జరగాలి అని అంటే అప్పుడు తెలంగాణకు 54% విద్యుత్తుని కేటాయించేటటువంటి అంశం మనకు వచ్చింది. లేకపోతే 36% వచ్చేదే. 36% వచ్చుంటే మీరు ఈ సక్సెస్ సాధించే వాళ్ళు కాదు. జయపాల్ రెడ్డి గారి కృషి వల్ల 54% విద్యుత్తును మనం సాధించుకోగలిగాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ కి 46% వెళ్ళింది. కాబట్టి ఇది జయపాల్ రెడ్డి కృషి వల్ల జరిగినటువంటి ఒక డెవలప్మెంట్. ఇవాళ మనం ఇంత పెద్ద ఎత్తున విద్యుత్ ఇవ్వగలుగుతున్నామని కాంగ్రెస్ పార్టీ చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తుంది. బట్ ఇక్కడ ఏంటి అంటే మనకి 4,000 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం తోటి యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు పూర్తయితే మనం ఎక్కడి నుంచి ఒక్క మెగావాట్ కూడా కొనాల్సిన అవసరం. దానికి తగ్గట్టుగా ఇప్పటికే సోలార్ పవర్ కూడా బాగా అందుబాటులోకి వచ్చింది అన్నది అది కూడా మనకు ఒక ప్లస్ పాయింట్. డబ్బులు పోస్తూనే ఉంటారు, అవ్వదు అది. తొందరగా యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ ని పూర్తి చేసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ వెళ్ళాల్సింది. సుజాత గారు, ఫైనల్ కన్క్లూజన్ చెప్పండి. మొత్తానికి మాత్రము
కమిషన్ మీద లేకపోతే మీ ప్రభుత్వం మీదనే నిందలు వేసే ప్రయత్నమో లేకపోతే అది పారదర్శకంగా జరగదు అనే ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మీరు ఎలాంటి భరోసా ఇస్తారు వాళ్ళకి? అలా కాదు, తప్పు జరిగింది అంటే దానికి శిక్ష పడుతుంది తప్ప మేము శిక్ష వేయాలనే ఉద్దేశంతో తప్పులు వెతకట్లేదు అనే భరోసా ఏమైనా ఇవ్వగలుగుతారా? ఫైనల్ కంక్లూజన్. అవునండి, బరాబర్ చట్టం ఎవరికి చుట్టం కాదు కదా, వాళ్ళకి శిక్ష ఏమంటే వేయడానికి ఏమన్నా చట్టం మన ఇంట్లో జేబులో దాచుకున్న చుట్టమా ఏంటన్నా? ఈ రోజు పారదర్శకంగా మీరు అవినీతి చేయలేదు, అవినీతి జరగలేదు, దీంట్లో ఇన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ జరగలేదు, ఇంత అప్పు జరగలేదు, ఇందులో లోపం ఎవరిది, ఎందుకు జరిగింది అనే దాని మీద విచారణ. మరి ఆ విచారణలో మీరు నిజంగానే శుద్ధపుతులైతే బయటపడతారు. దాంట్లో